అప్పుడో, ఇప్పుడో, ఎప్పుడో అదంటే నేను పాట పాడుతున్నానా? టైటిల్ నేమ్ చెప్తున్నానా? కాదు. నేను టైటిలే చెప్పా. ఏ ఊకో బ్రో, నువ్వు పాట పాడావు, మేము వ్యూవర్స్ అంతా విన్నాం అని అంటారని నాకు తెలుసు. అవును, పాటే పాడాను. ఆ పాట ఏ సినిమాలో మీకు తెలిసే ఉంటుంది. సిద్ధార్థ గారి బొమ్మరిల్లు సినిమా. సో ఆ సినిమాలో ఉన్న అప్పుడో ఇప్పుడు ఎప్పుడో సాంగ్, ఆ సాంగే ఇప్పుడు టైటిల్ గా వస్తుంది. నిఖిల్ లేటెస్ట్ మూవీ అప్పుడో ఇప్పుడో ఎప్పుడో. అదేంటి, నిఖిల్ కార్తికేయ 2తో మంచి బ్లాక్ బస్టర్ కొట్టాడు కదా, ఇంకో మంచి టైటిల్ తోటి రావచ్చు కదా అని మీకు అనిపించవచ్చు. కానీ ఆ టైటిల్లోనే మాకు కనిపిస్తుంది ఒక ఫ్రెష్ లవ్ స్టోరీ ఉండబోతుందని. సో చూద్దాం. ఈ సినిమా ఈ దివాళీకి రాబోతుంది. డేట్ అయితే మెన్షన్ చేయలేదు. ఈ దీపావళికి సినిమా రిలీజ్ అవుతుందని పోస్టర్లో తెలపడం జరిగింది. సో ఫస్ట్ లుక్ అయితే హీరోయిన్ లా వెళ్తుంటారు. సో బాగుంది, లుక్ బాగుంది. అండ్ ఇది ఒక లవ్ స్టోరీ. సో ఈ దీపావళికి రిలీజ్ అవుతుంది సినిమా. ఇంకో 1 month లో సినిమా రిలీజ్ అవుతుంది. సడన్ గా అనౌన్స్ చేసారు. టీజర్ లేదు, సాంగ్స్ లేదు. ఈ పాటికి టీజర్ రిలీజ్ అవ్వాలి, 1-2 పాటలు కూడా రిలీజ్ అవ్వాలి. కానీ ఇప్పుడు ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి ఈ దీపావళికి వస్తుందని అప్డేట్ ఇచ్చారు. సో ఫాస్ట్ గా ప్రమోషన్ చేస్తారేమో. ఇంకో వారంలో టీజర్ వచ్చే అవకాశం ఉంటది. అండ్ సాంగ్స్, ట్రైలర్ ఇవన్నీ ఫాస్ట్ గా జరుగుతుంది. సో ప్రమోషన్ ఇప్పటి నుంచి గట్టిగా చేయాలి మూవీ టీమ్. సో ఎనీవే, ఈరోజు నిఖిల్ బర్త్డే కాబట్టి ఈరోజు ఫస్ట్ లుక్ తో పాటు సినిమా టైటిల్ ని రివీల్ చేసిరు. సో ఇది మరి ఈ సినిమా పైన మీ ఒపీనియన్ ఏంటి? అండ్ ఈ టైటిల్ అప్పుడో ఇప్పుడో ఎప్పుడో మీకు నచ్చిందా నచ్చలేదా, మీకు ఎలా అనిపిస్తుందో ఒకసారి కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.